హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక్క పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. శరణ్య, తను బీటెక్ చదువుతుంటుంది. శరణ్య చాలా సెన్సిటివ్. తనను బాధపెట్టే వాళ్ళని ఏమనలేక తనలో తానే ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతుంటుంది. సోనా, తను శరణ్య ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే హాస్టల్లో ఒకే రూమ్ కూడా. సంగీత్, తను శరణ్య క్లాస్మేట్. తనకి శరణ్య అంటే చాలా ఇష్టం. అజిత్, తను శరణ్య సీనియర్. అజిత్ కాలేజ్ మొత్తానికి అర్జున్ రెడ్డి లాంటివాడు. కాలేజీలో ఉండే ప్రతి ఒక్కరూ తనని చూస్తే భయపడతారు. అజిత్కి శరణ్య అంటే చాలా ఇష్టం. మన అర్జున్ రెడ్డి ఎలా అయితే షాలి చేతుల మీద బొమ్మలు గీసి తనకి హ్యూమన్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అలాగే ఈ అర్జున్ రెడ్డి కూడా శరణ్య చేతుల మీద సర్కిట్ బొమ్మలు గీసి తనకి సర్కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. జస్టిన్, తను శరణ్య చదువుతున్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. తనకు కూడా శరణ్య అంటే చాలా ఇష్టం. అందుకు శరణ్యని ఎప్పుడు ప్యాంపర్ చేస్తూనే ఉంటాడు. దీపు, తనది ఒక చిన్న ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క, బావ ఉంటారు. వాళ్ళ బావ పేరు అభి. దీపు వాళ్ళ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అభి దీపు వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. తను ఇంతవరకు చాలా బిజినెస్లు చేసింటాడు, కానీ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయింటాయి. ఇప్పుడు చిప్స్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. దీపు వాళ్ళ బావ దగ్గరే ఉంటూ తను ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తుంటాడు. వరుణ్, తను దీపుకి మంచి ఫ్రెండ్. ఎప్పుడు దీపుతో పాటే ఉంటాడు. వరుణ్ ఒకప్పుడు శిల్పాని అమ్మని ప్రేమించింటాడు. దీపు ఆ టైంలో వరుణ్కి చాలా సపోర్ట్ చేసింటాడు. అందుకే వరుణ్ దీపు కోసం ఏమేం చేస్తాడు. కానీ ఆ తర్వాత వరుణ్, శిల్ప ఇద్దరు విడిపోయింటారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, శరణ్యని సీనియర్స్ అందరూ కలిసి ర్యాగింగ్ చేస్తారు. దానికి శరణ్య బాధపడిపోతుంది. శరణ్య బాధపడడం చూసిన సోనా, వాళ్ళు నీకన్నా ర్యాగింగ్ సింపుల్గా చేశారు, నాకైతే ఇంకా చాలా ఘోరంగా చేశారు అంటూ తనని ఓదార్చేందుకు ట్రై చేస్తుంది. వాళ్ళ రూమ్లో వాళ్ళిద్దరితో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు. ఈ నలుగురు ఏం చేసినా కలిసి చేస్తుంటారు. ఈ నలుగురిలో సోనానే రౌడీ. కాలేజ్లో అజిత్ని ఇష్టపడే అమ్మాయిలు చాలామంది ఉంటారు, కానీ అజిత్ మాత్రం శరణ్యని ఇష్టపడుతుంటాడు. శరణ్యకి మాత్రం అజిత్ అంటే ఇష్టమే ఉండదు. అజిత్ శరణ్యని వచ్చి నన్ను కలవమాను అని తన ఫ్రెండ్స్ చెప్పింటాడు. శరణ్య అజిత్ నుంచి తప్పించుకోవడం కోసం హెల్త్ బాగలేదని చెప్పి 2 days పాటు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. శరణ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, అవ్వ ఉంటారు. శరణ్య వాళ్ళ నా పంచాయతీ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తుంటాడు. ఊర్లో అందరూ శరణ్యని సూపర్ శరణ్య అని పిలుస్తుంటారు. శరణ్య మళ్ళీ కాలేజ్కి వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన జస్టిన్ క్లాస్లో ఎవరిని పట్టించుకోకుండా శరణ్యని మాత్రమే పట్టించుకుంటూ ఉంటాడు. జస్టిన్ శరణ్య చుట్టూ తిరగడం సంగీత్ చూసి తట్టుకోలేకపోతాడు. అజిత్ శరణ్య కాలేజ్కి వచ్చిందని తెలుసుకొని క్యాంటీన్లో తనని కలుస్తాడు. అక్కడ అజిత్ శరణ్య తింటున్న ఫుడ్ తిని, మిగిలింది నువ్వు తిను, లేకపోతే క్యాంటీన్ నుంచి ఎవరిని బయటికి పంపించను అంటాడు. శరణ్యకి వేరే దారి లేక దాన్ని తింటుంది, కానీ ఆ తర్వాత చాలా బాధపడుతుంది. శరణ్యకి అలాగే తన ఫ్రెండ్స్కి హాస్టల్లో ఉండి బోరు కొట్టేస్తుంది. అందుకు నలుగురు కలిసి ఎర్నాకుళంకి వెళ్ళాలనుకుంటారు. సోనా వాళ్ళది కూడా ఎర్నాకుళమే. అందరూ ఎర్నాకుళంకి వచ్చి మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఒక చోట సోనాకి ఒక అతను అనుకోకుండా డాష్ ఇస్తాడు. అతను ఎవరో కాదు, దీపునే. తనతో పాటు వరుణ్, అభి కూడా ఉంటారు. సోనా, నువ్వు నాకెందుకు డాష్ ఇచ్చావంటూ దీపు మీద కోపడుతుంది. దీపు, నేను కావాలని చేయలేదు అంటాడు. శరణ్య కూడా తను కావాలని చేయలేదులే అంటూ దీపుకే సపోర్ట్ చేసి సోనాని అక్కడి నుంచి పిలుచుకొని వచ్చేస్తుంది. సోనా, నువ్వు నా ఫ్రెండా అతని ఫ్రెండా అంటూ శరణ్యను తిడుతుంది. కానీ శరణ్య మాత్రం తన మాటలు అసలు పట్టించుకోదు. వరుణ్ అబ్బితో దీపుతో మాట్లాడుతూ నాకు శరణ్య బాగా నచ్చింది అంటాడు. దానికి దీపు ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడద్దు అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసుకొని తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎందుకంటే తనకి శరణ్య బాగా నచ్చింటుంది అందుకు. ఆ తర్వాత అబ్బితో ఈ విషయం చెప్పి తనకి సపోర్ట్ చేసేలా చేసుకుంటాడు. శరణ్య దీపు పంపించిన రిక్వెస్ట్ చూస్తుంది, కానీ యాక్సెప్ట్ చేయదు. సంగీత్, శరణ్య ఇద్దరు ఒకే క్లాస్ కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంటారు. అజిత్, జస్టిన్ వాళ్ళిద్దరిని చూసి సంగీత్కి సపరేట్గా వార్నింగ్ ఇస్తారు. అయినా సంగీత్ వాళ్ళిద్దరికి కనిపించకుండా శరణ్యతో మాట్లాడుతూనే ఉంటాడు. దీపు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన విషయం శరణ్య తన ఫ్రెండ్స్తో చెప్తుంది. ఒక సోనాతో తప్ప శరణ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయంటారు. దానికి శరణ్య ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నుంచి ఇద్దరు చాటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓణం ఫెస్టివల్ దగ్గరలో ఉంటుంది. దానికి కాలేజ్లో ఫెస్ట్ అరేంజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ అందరూ ఆ ఫెస్ట్లో ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలనుకుంటారు.
శరణ్య అలాగే తన ఫ్రెండ్స్ డ్యాన్స్ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఫస్ట్ రోజు అజిత్ ఒక పాట పాడతాడు. పాట పాడే ముందు ఈ పాట నేను ప్రేమిస్తున్న అమ్మాయికి అంకితం అంటూ పాడడం స్టార్ట్ చేస్తాడు. అజిత్ అలా చెప్పేసరికి శరణ్య ఫ్రెండ్స్ అందరూ శరణ్య వంక చూస్తారు. శరణ్య తన ఫ్రెండ్స్ ముందర తలెత్తుకోలేకపోతుంది. ఆ తర్వాత శరణ్య తన ఫ్రెండ్స్తో కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది. కానీ తను మధ్యలో స్టెప్పులు మర్చిపోతుంది. దాంతో వాళ్ళ సాంగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. శరణ్య దీపు ఇద్దరు చాటింగ్ చేస్తూ కొంచెం క్లోజ్ అవుతారు. శరణ్య తన ఫోన్ నెంబర్ కూడా దీపుకి ఇస్తుంది. శరణ్య చాటింగ్ చేయడం సోనా చూసి అతన్ని ఎవరు అని అడుగుతుంది. దానికి శరణ్య దీపు గురించి చెప్పేస్తుంది. ఆ మాటలు వినగానే సోనా షాక్ అయిపోతుంది. వరుణ్కి కూడా దీపు శరణ్యాల గురించి తెలిసిపోతుంది. కానీ తన ఫ్రెండే కదా అని వదిలేస్తాడు. దీపు శరణ్య ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. శరణ్య అలాగే తన క్లాస్మేట్స్ వాళ్ళ టీచర్ పెళ్ళి ఉంటే వేరే ఊరికి వెళ్తుంటారు. ఈ విషయం శరణ్య దీపుతో చెప్తుంది. దీపు తన ఫ్రెండ్ వరుణ్తో కలిసి ఆ ఊరికి వెళ్ళి శరణ్యాన్ని సర్ప్రైజ్ చేస్తాడు. శరణ్య ఫంక్షన్కి రా అంటూ దీపుకు అడ్రస్ పంపిస్తుంది. పెళ్లిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్టిన్ ఒకవైపు, సంగీత్ ఒకవైపు ఇద్దరు కలిసి శరణ్య బుర్ర తినేస్తారు. జస్టిన్ అయితే ఏకంగా పెళ్లి గురించి మాట్లాడతాడు. శరణ్య ఎవరికి ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే దీపు అక్కడికి వచ్చి శరణ్యను కలుస్తాడు. తను వచ్చేసరికి శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సోనా వాళ్ళిద్దరిని చూస్తూ ఓ కుళ్ళుకునేస్తుంది. దీపు అక్కడ తన ప్రేమ విషయం శరణ్యకు చెప్పేస్తాడు. శరణ్య కూడా తన ప్రేమను ఒప్పుకుంటుంది. శరణ్య ఓకే చెప్పేసరికి దీపు చాలా సంతోషపడతాడు. దీపు శరణ్య మాట్లాడుకోవడం జస్టిన్ చూసి శరణ్య మీద కోపం పెంచుకుంటాడు. దీపు వాళ్ళ బావ అభి చిప్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. దీపు వరుణ్ ఇద్దరు అభి దగ్గరే ఉంటూ బిజినెస్ చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. బిజినెస్ ఓపెనింగ్ గురించి శరణ్య తెలుసుకొని దీపుకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. దీపు శరణ్యతో ఈ సండే బయటికి వెళ్దాం, నా ఫ్రెండ్స్కి నేను పరిచయం చేస్తా అంటాడు. శరణ్య దానికి ఒప్పుకుంటుంది. జస్టిన్ శరణ్య వాళ్ళకి ల్యాబ్కి కూడా వస్తుంటాడు. జస్టిన్కి శరణ్య మీద చాలా కోపం ఉంటుంది. అందుకు నువ్వు డయాగ్రామ్స్ సరిగ్గా వేయలేదు, బయటికి వెళ్ళి డయాగ్రామ్స్ వేసుకొని రా అని తిడతాడు. శరణ్య బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది. అజిత్ శరణ్యతో ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. శరణ్య తన నుంచి తప్పించుకోవడం కోసం 6 months టైం కావాలి అంటుంది. దానికి అజిత్ బాగా ఆలోచించి 6 months కదా అని ఒప్పుకుంటాడు. సోనాకి దీపు అంటే ఇష్టం లేకపోయినా శరణ్య కోసం సండే తనతో కలిసి బయటికి వస్తుంది. దీపు శరణ్యకి తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి బయటికి వెళ్తారు. అప్పటి నుంచి శరణ్య దీపు ఇద్దరు ఇంకొంచెం క్లోజ్ అవుతారు. ఒకరోజు కాలేజ్లో జస్టిన్ శరణ్యకి లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. కానీ శరణ్య దానికి ఒప్పుకోదు. జస్టిన్ శరణ్యతో నేను నీకు లెటర్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు అంటాడు. కానీ తన రూమ్మేట్స్కి ఈ విషయం తెలిసిపోతుంది. ఈ విషయం జస్టిన్ తెలుసుకొని శరణ్య మీద ఇంకో కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత ల్యాబ్ ఎగ్జామ్స్లో తన కోపం మొత్తం చూపించి శరణ్యని ఫెయిల్ చేస్తాడు. ల్యాబ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేసరికి శరణ్య చాలా బాధపడుతుంది. జస్టిన్ మీద ఉండే కోపం ఎవరి మీద చూపించాలో తెలియక దీపు మీద చూపిస్తుంది. దానికి దీపు కొంచెం ఫీల్ అవుతాడు. శరణ్య పేరెంట్స్ శరణ్య కోసం హాస్టల్కి వస్తారు. అప్పుడు అజిత్ శరణ్య వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు శరణ్య అంటే ఇష్టం అని చెప్పేస్తాడు. దానికి శరణ్య వాళ్ళ నాన్న కోప్పడి ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే బాగుంటుందని వార్నింగ్ ఇస్తాడు. అజిత్ శరణ్యకి ఇచ్చిన 6 months టైం అయిపోతుంది. దానికి అజిత్ శరణ్యని పిలిచి మాట్లాడతాడు. శరణ్య అజిత్తో మాట్లాడుతూ నేను మిమ్మల్ని ఒక అన్నలాగే చూసా అంటూ గాలి మొత్తం తీసేస్తుంది. శరణ్య అలా చెప్పేసరికి అజిత్ చాలా ఫీల్ అవుతాడు. తన బీటెక్ కూడా 2 days బ్యాక్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. శరణ్య ఒకసారి అజిత్తో బాయ్స్లో నాకు సంగీత్ చాలా క్లోజ్ అని చెప్పింటుంది. అందుకు అజిత్ సంగీత్ శరణ్య ఇద్దరు లవర్స్ ఏమో అనుకొని సంగీత్ని పట్టుకొని కొడతాడు. సంగీత్ అజిత్ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ పోరా డఫ్ అని అలా తిట్టి పారిపోతాడు. కోపం తగ్గిన తర్వాత శరణ్య దీపుకు ఫోన్ చేస్తుంది. దీపు తన కోపం వచ్చిన విషయం శరణ్యకి తెలియాలి అని నేను తమిళనాడుకి వచ్చా అంటూ శరణ్యకి అబద్ధం చెప్తాడు. కానీ శరణ్యకి దీపు అబద్ధం చెప్తున్న విషయం అర్థమైపోతుంది. దానికి తను దీపు మీద మళ్ళీ కోపడుతుంది. దీపు శరణ్యకి తన మీద ఉండే కోపం తగ్గించాలి అని కాలేజ్కి వచ్చి తనని కలుస్తాడు. శరణ్యకి దీపు మీద ఉండే కోపం మొత్తం తగ్గిపోతుంది. శరణ్య వాళ్ళ కాలేజీలో టెక్ ఫెస్ట్ జరుగుతుంటుంది. అందుకు దీపు శరణ్య దగ్గరే ఉండి కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటాడు. అప్పుడే శరణ్యకి అవ్వకి బాగలేదు అంటూ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. దాంతో తను వెంటనే ఊరికి బయలుదేరుతుంది. దీపు దగ్గరుండి తనని బస్సు ఎక్కిస్తాడు. శరణ్య ఊరికి వెళ్ళిన తర్వాత రోజు ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి శరణ్య సోనా వాళ్ళ ఇంటికి వస్తుంది. దీపు వాళ్ళది కూడా సోనా వాళ్ళ ఊరే. దాంతో ఇంకా రోజు శరణ్య దీపు ఇద్దరు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. దీపు శరణ్యని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. దీపు వాళ్ళ అక్క వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకొని దీపుకే సపోర్ట్ చేస్తుంది. ఒకరోజు శరణ్య దీపు బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా శరణ్యకి అజిత్ కనిపిస్తాడు. శరణ్య అజిత్కి భయపడి దీపు నా ఫ్రెండ్ అని అజిత్ అంటుంది. శరణ్య అలా చెప్పడం దీపుకి ఏమాత్రం నచ్చదు. దానికి శరణ్యతో పొరపాటున మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతాడు. దానికి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే ఇద్దరు అక్కడికి వచ్చి దీపుని రెచ్చగొడతారు. దాంతో దీపు తన కోపాన్ని మొత్తం వాళ్ళిద్దరమే చూపిస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అలా అడిగినందుకు శరణ్యకి సారీ చెప్తాడు. శరణ్య కూల్ అయ్యి నువ్వు గొడవ పడతావా, నీ గొడవ పడే అలవాటు ఉన్నట్టు నాకు తెలియదే అంటుంది. దానికి దీపు మాకు గ్యాంగ్ ఉండేది, నేను ఆ గ్యాంగ్తో కలిసి సుమారుగా
15 గొడవలకి వెళ్ళా అంటూ ఒకసారి పోలీస్ కేసు అయ్యింది, అందుకే గొడవలకి వెళ్ళడం మానేశామంటాడు. ఆ మాటలకి శరణ్య షాక్ అయిపోయి ఇంకోసారి ఏ గొడవలకి వెళ్ళాను అని నాకు మాట ఇవ్వు అంటుంది. దీపు ఇంకోసారి గొడవలకి వెళ్ళాను అంటూ శరణ్యకి ప్రామిస్ చేస్తాడు. దీపు చెప్పిన విషయాలు శరణ్య సోనాతో చెప్పుకుంటుంది. దానికి సోనా అవేమన్నా రివార్డ్లా, తను అలా చెప్పుకొని మురిసిపోతున్నాడు అంటూ షాక్లో ఉండిపోతుంది. దీపు అజిత్ గురించి వాళ్ళ బావ అభికి చెప్తాడు. అభి రెచ్చిపోయి ఈ మ్యాటర్ సెటిల్ చేయాల్సిందే, వాడిని ఒకసారి కలుద్దామంటాడు. దీపు అజిత్తో ఫోన్లో మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడుకొని ఒకచోట కలవాలనుకుంటారు. కాలేజ్లో శరణ్యకి మళ్ళీ ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. జస్టిన్ శరణ్యతో నువ్వు ఈసారి కూడా మళ్ళీ ఫెయిల్ అవుతావు, నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ రాసుకో అంటాడు. జస్టిన్ అలా చెప్పేసరికి శరణ్య చాలా బాధపడుతుంది. ల్యాబ్లో అనుకోకుండా జస్టిన్కి షాక్ తగులుతుంది. అప్పుడు శరణ్యని అట్టతో కొట్టి తనని కాపాడుతుంది. దాంతో తను అప్పటి నుంచి శరణ్యకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అజిత్ దీపు ఇద్దరు కలిసేటప్పుడు వాళ్ళ గ్యాంగ్తో సహా వస్తారు. దీపు అజిత్తో శరణ్య వెంట పడద్దు అని చెప్తాడు. దీపు అలా చెప్తానంటే అజిత్ గొడవ పడదామనుకుంటాడు, కానీ తన గ్యాంగ్లో వాళ్ళు గొడవ పడడానికి భయపడతారు. దానికి అజిత్ దీపు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. కానీ వెళ్ళిపోయేవాడు సైలెంట్గా వెళ్ళిపోకుండా ఊరికనే గెలుక్కుంటాడు. దాంతో దీపు అలాగే తన గ్యాంగ్ వాళ్ళు అజిత్ని వాళ్ళ గ్యాంగ్ని చితకొడతారు. ఈ విషయం కాలేజ్ మొత్తం తెలిసిపోతుంది. శరణ్య కూడా ఈ విషయం తెలుసుకుని నీ గొడవలకి వెళ్ళొద్దని చెప్పా కదా అంటూ దీపుతో గొడవ పడుతుంది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ సంబంధం లేకుండా ఎటో వెళ్ళిపోతుంది. శరణ్య కోపంలో ఒక చదువురాని వాడిని ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అంటుంది. దానికి దీపు చాలా కోపడతాడు. ఇద్దరికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈగో అడ్డం వచ్చి ఫోన్ చేసుకోరు. వరుణ్ దీపుతో మాట్లాడుతూ శరణ్య చాలా మంచి అమ్మాయి, నేను శిల్పాన్ని వదిలేసినట్టు నువ్వు తనని వదిలేద్దు అంటూ రేపు కాలేజ్కి వెళ్ళి తనకి సారీ చెప్పు అంటాడు. దీపు కూడా వరుణ్ చెప్పినట్టే చేద్దామనుకుంటాడు. హాస్టల్లో సున్న శరణ్యతో నువ్వు దీపుతో బ్రేకప్ చేసుకో, తన్ని కరెక్ట్ కాదు అంటుంది. శరణ్య దీపుతో బ్రేకప్ చేసుకుందామని రెడీగా ఉంటుంది. సోనా శరణ్య ఇద్దరు 2 రోజుల పాటు వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకుంటారు. పొద్దున్నే ఇద్దరు కలిసి ఊరికి బయలుదేరతారు. దారిలో శరణ్యకి అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ కనిపిస్తాడు. శరణ్య అజిత్ దగ్గరికి వచ్చి కాలేజ్లో తనని ఇబ్బంది పెట్టినందుకు తిడుతుంది, అది కూడా వాళ్ళ అమ్మ ముందర. తను వాళ్ళ అమ్మ ముందర తిట్టేసరికి అజిత్ వాళ్ళ అమ్మ ముందర తలెత్తుకోలేకపోతాడు. ఇద్దరు బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో శరణ్య నాకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే దీపు వల్లే అని గుర్తుకొస్తుంది. సోనా వాళ్ళ ఊరి బస్ ఎక్కినప్పుడు శరణ్య కూడా అదే బస్ ఎక్కి దీపుకి గుడ్ బై చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్తా అని సోనాతో అంటుంది. తన మనసులో మాత్రం దీపుతో మాట్లాడాలని కోరికగా ఉంటుంది. దీపు శరణ్యకి సారీ చెప్పడానికి బయలుదేరుతున్నప్పుడు సోనా శరణ్య ఇద్దరు ఇంటి దగ్గరికి వస్తారు. శరణ్య దీపుతో గుడ్ బై చెప్పడానికి వచ్చా అంటుంది. దీపు కూడా నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పకుండా నాకు పని నుండి వేరే దగ్గరికి వెళ్తున్నా అంటాడు. తను అబద్ధం ఆడుతున్న విషయం శరణ్యకు అర్థమవుతుంది. అందుకు దీపు మీద మళ్ళీ కోపడుతుంది. దీపు వాళ్ళ అమ్మ సోనాని శరణ్యని చూసి ఇంట్లోకి పిలుస్తుంది. అప్పుడు దీపు శరణ్యతో ఒంటరిగా మాట్లాడతాడు. ఇద్దరు వాళ్ళ తప్పులు ఒప్పుకొని మళ్ళీ కలిసిపోతారు. సోనా అది చూసి అసలు నువ్వేం చేస్తున్నావంటూ శరణ్య మీద కోపడుతుంది. అప్పుడు దీపు ఇంకోసారి మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టావంటే నీకు మామూలుగా ఉండదు అని సోనాకి వార్నింగ్ ఇస్తాడు. దీపు అలా మాట్లాడుతున్నా శరణ్య ఏమీ మాట్లాడదు. దాంతో సోనాకి విషయం అర్థమైపోయి సైలెంట్గా ఉండిపోతుంది. కొంచెం సేపటి తర్వాత దీపు జోక్ వేసి సైలెంట్గా ఉన్న సోనాను కూడా నవ్విస్తాడు. దీపు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ప్రేమ విషయం తెలిసిపోతుంది. తను కూడా వాళ్ళ ప్రేమను ఒప్పుకుంటుంది. దీపు వల్లే శరణ్య తన భయాలని వదిలేసి చాలా సంతోషంగా ఉంటుంది. దీపు శరణ్య కోసం గొడవలకు వెళ్ళకూడదు అని తనలో తాను గట్టిగా ఫిక్స్ అవుతాడు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సూపర్ శరణ్య మూవీ గురించి. స్టోరీ మీకు అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ G5లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.